గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అది రోజు రోజుకి కొంత శృతి మించిపోతున్నట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై మాట్లాడడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడం లాంటి ప్రచారం ఏదైతే జరుగుతుందో, ఓవరాల్గా మరి ఢిల్లీకి వెళ్ళారు, 3 రోజులు ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ అంశం కొలిక్కి రాలేదు. మరి క్యాబినెట్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం కూడా తేలలేదు. 3 ఏళ్ళు అయిపోతుంది. మరి ఆశా వాళ్ళంతా, మీలాంటి వాళ్ళంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకని ఈ యొక్క పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు వెనుకాడుతుంది? దీని వెనుక ఏం జరుగుతుంది? సీనియర్లంతా కూడా రేవంత్పై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మారుస్తారు తెలంగాణ సీఎం అని కూడా ప్రచారం జరుగుతున్నట్టుగా వినిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీల స్వేచ్ఛ అని మీరే ఇప్పుడు చెప్పిండ్రు. రైట్. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కొంచెం స్వేచ్ఛ ఎక్కువ. మిగతా పార్టీలలో కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ. ఏదున్నా ఓపెన్ గా మాట్లాడతారు. మళ్ళీ హైకమాండ్ దాన్ని సర్ది చెప్తుంది. మళ్ళీ ఎక్కడ ఏదైతే కప్పుల తుఫాన్ లాగా మళ్ళీ ఎక్కడిదక్కడ సమసిపోతుంది. ఇదంతా కామన్. అండ్ రెండవది, కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొన్ని పార్టీలు మారి వచ్చి మళ్ళీ గర్వాపసి అనుకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడుగైనా వాళ్ళ దిమాగ్ అంతా ఏంటంటే పదవి వ్యామోహం. వాళ్ళ వయసుని కానీ, వాళ్ళ ఉన్న పరిస్థితులు కానీ వాళ్ళకి కావాలా, వాళ్ళ భార్యకు కావాలా, వాళ్ళకి ఇంకెవరికన్నా కావాలా, వాళ్ళ ఎక్స్లకు కావాలా, ఇదంతా ఇటువంటి పరిస్థితి కాడనే వాళ్ళు అరవడం జరుగుతుంది. ఇవి కొన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే, మీరు అన్నట్టు సీనియర్ నాయకులు ఏదైతే పార్టీని అంటుకొని లేకపోతే కష్టకాలంలో పార్టీకి ఉన్న వాళ్ళని మేము ఖచ్చితంగా వెన్నుముక్కలు అంటారు, లేకపోతే గుండెలు పెట్టుకుంటామంటారు. ఇవన్నీ ఐవాష్ మాటలు అన్ని పార్టీల, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏ పార్టీలైనా జంపు జలానీలకు పారాషూట్లు వచ్చిన వాళ్ళకే అధికారాలు ఇస్తున్నారు తప్ప, పార్టీకి నిజంగా కూడా కష్టపడేటోళ్ళు కానీ, ఒక 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ అధికారం రావాలంటే వాళ్ళ వెనకాల ఎవడో గాడ్ ఫాదర్ ఉండాలా, లేకపోతే డబ్బన్న ఉండాలా అనేది ఇది స్పష్టమైపోయింది అన్ని పార్టీలు. మొన్న 2014 నుండి ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మటుకైతే ఇంకా విచ్చలవిడిగా అయిపోయింది. కుటుంబ రాజకీయాలు ఇంకా ఎక్కువైపోయినాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకురమ్మని చెప్పి మొన్న ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సభకు అన్నిటికీ కూడా నేను కూడా స్వయాన రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గేకి, సోనియా గాంధీ గారికి, తర్వాత వేణుగోపాల్ గారికి, ప్రియాంక గాంధీకి, వాళ్ళకి అందరికి కూడా కాపీ 2 అని చెప్పి ఈ 3 సంవత్సరాల పార్టీ ఏం జరిగింది, 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది నేను స్వయాన రాయడం జరిగింది. గతంలో కూడా నేను 2004లో 2006లో రాసినప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా నాకు అప్రిషియేషన్ లెటర్స్ ఆల్ ఇన్ఛార్జ్, అప్పట్లో ఉన్న ఇన్ఛార్జ్లతోని, దిగ్విజయ్ సింగ్ కానీ, వీరప్పమొయిల్ కానీ, వాళ్ళందరితోని, ప్లస్ సోనియా గాంధీ గారితో కూడా ప్రశంస లెటర్లు నా దగ్గర వచ్చినాయి, నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి. అదే కాకుండా సేమ్ దాన్నే పార్టీని ఏదంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ నే ప్రతిసారి నేను రాస్తుంటాను. మన ప్రభుత్వం అయినా సరే, ఆపోజిట్ ప్రభుత్వం అయినా సరే అనే రకంగా రాయడం జరిగింది. నాతో పాటు కొంతమంది ప్రభుత్వం సజావుగా జరగాలని మేధావులు కానీ, లేకపోతే విశ్లేషకులు కానీ చాలా మంది హైకమాండ్ కు లెటర్లు వచ్చినాయని చెప్పి నాకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులకు కానీ. ఓకే, శివకుమార్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నదాన్ని ఖచ్చితంగా మరి బీజేపీ కూడా చెప్తుంది, వచ్చేది మా ప్రభుత్వం అని చెప్తుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఈ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే రేసులో వాళ్ళిద్దరు ముందున్నట్టు కనిపిస్తోంది. మీ రేవంత్ రెడ్డి చెప్తున్నదేమో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాను. సో ఈ కన్ఫ్యూజన్లో ఓవరాల్గా ఈ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీలో దాన్ని మరి మీ అధిష్టానం కాంగ్రెస్ జీర్ణించుకుంటుందా? దాని పట్ల కొంత ఈ మధ్య గ్యాప్ వచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఒక్కటి శ్రీనివాస్ గారు, పార్టీలో ఎప్పటికప్పుడు నేను అదే చెప్తున్నాను. ఏంటంటే హైకమాండ్ కు ఎప్పటికప్పుడు ఆపోజిషన్ అనుకున్న వాళ్ళు, ఆశాబావులు అందరూ కూడా హైకమాండ్ దగ్గర పోతున్నారు. డబ్బున్న వాళ్ళేమో ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు, డబ్బు లేని వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ లో లేకపోతే స్పీడ్ పోస్ట్ లో చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక కమిటీ వేయడం జరిగింది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల ఈ ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలనేది హైకమాండ్ ఆల్రెడీ వీళ్ళకి అందరికి డిసిషన్ ఇచ్చేసింది. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగుతాడా, 10 సంవత్సరాలు ఉంటాడా, లేకపోతే 3 సంవత్సరాల తర్వాత ఇంకోరిని ఇస్తారా, అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. అది మొత్తం సీక్రెట్లు ఉంటది. ఎందుకంటే ఫీల్డ్ కవర్లనే వచ్చే వరకు కూడా మాకెవరికి కూడా తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటది. దానికి అన్ని రకాలుగా వాళ్ళు నిర్ణయం ఇచ్చి రాత్రి మాకు లెటర్ వచ్చే వరకు కూడా మాకు తెలియదు అటువంటి పరిస్థితి. కానీ హైకమాండ్ మటుకు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా సీరియస్ ఉంది. ఇంతకుముందు రాణి కుమిదిన్ గారు రాణి రుద్రమాదేవి గారు చెప్పినట్టు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదు, అది మొత్తానికి దేశం కోసం ధర్మం కోసం అనే నినాదమే పోయింది. శివకుమార్ గారు ఒక మాట శివకుమార్ గారు, వాస్తవానికి ఢిల్లీలో చర్చలు జరిగాయా? ముఖ్యమంత్రి మార్పు అంశం కావచ్చు, కొంత నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, మంత్రి పదవుల భర్తీ, అందుకే జాప్యం అవుతుందా? నిజంగానే సీరియస్ గా కాంగ్రెస్ అధిష్టానం ఉందా తెలంగాణ కాంగ్రెస్ మీద? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనం ప్రజలకి మేనిఫెస్టోలో ఏం పెట్టినామో ఏంది అనేది ఒక తులం బంగారం రోజు తులం బంగారం ఇవ్వకపోవచ్చు శ్రీనివాస్ గారు. ఆ తులం బంగారం కూడా నేను గతంలో చాలా డిబేట్లలో చెప్పడం లేదు. తులం బంగారము గతంలో కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఎట్లా మారిపోయిందో ఈ తులం బంగారం ఒకటి పోతుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు 38,000, 40,000, 50,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 1,50,000 రూపాయలు తులం కాబట్టి అది ఒక్కటి పక్కన జరిపితే 2,500 కానీ పెంచే ఏదైతే 2,000, 4,000 ఏదైతే పెన్షన్ ఉందో, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, సింగిల్ మహిళా పెన్షన్ కానీ ఇవన్నీ కూడా విత్ ఇన్ నో టైమ్ లో పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ. హైకమాండ్ కూడా రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గారు కానీ ఏదైతే హామీలు ఇచ్చిండో తెలంగాణలో వచ్చి అవన్నీ కూడా పూర్తి చేయాలని. ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చింది బీసీ కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ జరిగింది అనేది మనకందరికి కూడా తెలంగాణలో ఈ మిగతా ఏవేవైందో వీటిని కూడా ఖచ్చితంగా చేయాలా మాట్లాడేది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాంట్లో 6,500 కోట్ల రూపాయలు మేము వడ్డే కడుతున్నామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి ప్రతిసారి చెప్పడం జరిగింది. ఇంకోటి బీజేపీతో సఖ్యత ఉంది అని చెప్పి ఆపోజిషన్ పార్టీ చెప్తుంది. బీజేపీతోని సఖ్యత అంటే ప్రోటోకాల్ పాటిస్తున్నాం. గత ప్రభుత్వం లాగా ముఖ్యమంత్రి కలవడు ఇంకెవరినో పంపిస్తాం అనేది కాకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, అవసరమైతే గవర్నర్ కి కానీ వీళ్ళకందరూ ప్రోటోకాల్ పాటిస్తాం. కానీ తెలంగాణకు వచ్చే వాటాల మట్టుకు బీజేపీ ప్రభుత్వం మెడల్ వంచి తీసుకొస్తామనే రకంగా కూడా వెనుకకు పోతలేదు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా దాని మీద హైకమాండ్ కూడా సీరియస్ గానే ఉంది. ఈ రోజు పార్లమెంట్ లో మొన్న మనం చూసినాం నీట్ ఎగ్జామ్ గురించి కూడా ధర్మేంద్ర ప్రధాన్ ని ఈ రోజు జరపడానికి కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడిన దాంట్లో ఈ రోజు రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన దాని తర్వాత ప్రెషర్ పడింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే కాకుండా తమిళనాడు సీఎం ఇప్పుడు విజయ్ గారు ఎవరైతే ఉన్నారో విజయ్ ని కాకుండా చూస్తే కూడా అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు గతంలో ఉన్న పార్టీలను కూడా పక్కకు జరిపి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి ఉండాలా, యంగ్ యువ ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ అక్కడ పోయిన తర్వాత గవర్నర్ ఎన్ని నాటకాలు ఆడినా ఆఖరికి వస్తే విజయ్ కి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అవుట్ గా అందరితో మాట్లాడి రాహుల్ గాంధీ గారు ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పార్టీకి. ఇప్పుడు గతంలో లాగా లేదు. చాలా బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏం చేస్తుంది, ఎక్కడ తప్పులు చేస్తుంది, ఏమేం జరిగింది అనేది మనం మణిపూర్ కూడా చూస్తున్నాం, మొన్న బెంగాల్ చూసినాము, ఇవన్నీ కూడా రాజస్థాన్ చూసినాం. ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో చేసిన దానికంటే ఇప్పుడు మెరుగైన రాష్ట్రాలుగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతుంది. అంటే ఇప్పుడు శివకుమార్ గారు మీరు చెప్పేది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం రాహుల్ గాంధీ చేసిన ఆ ధర్నా కార్యక్రమంతోనే అయిందంటారా, లేకుంటే అది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అంశం అంటారు? కాక్రోచ్ జనతా పార్టీ యువకులు కానీ ఆ టీం అంతా వర్క్ చేసింది. వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి అక్కడ సపోర్ట్ చేసిన తర్వాతనే బీజేపీ మీద ఒత్తిడి పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా పెద్దగా ఇలాగుద్ది. ఇంకోటి ధర్మేంద్ర ప్రధాన్ ఆల్రెడీ మొత్తానికి అమిత్ షాకి ఇటు నరేంద్ర మోదీ కూడా ధమ్కిచ్చిండంట, ఏమని మీరు నా మీద యాక్షన్ తీసుకుంటే మీ చిట్టాలు కూడా నేను ఇస్తాను. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి మీద వాళ్ళ ఆఫీసులోనే పనిచేసేట ఆమె ఒక లేడీ ఉమెన్, ఆమె ఆల్రెడీ లెటర్లు రాసి ఈ రోజు ప్రధానమంత్రికి ఇయ్యనికపోతే ఆయన ఇంకేమైనా చేస్తాడనే రకంగానే దూరం ఉన్నా అని చెప్పి ఈ రోజు వీడియోలు చేసి కూడా ఆమె పెట్టడం జరిగింది. ఒక రకంగా ఆలోచిస్తే బీజేపీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాలల్లా వాళ్ళు ఇస్తాన ఏవి కూడా ఇయ్యలేదు, విభజన హామీ చట్టం కూడా చేయలేదు,
యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈరోజు 12 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు అయితే ఒక్కసారి లెక్క చేసి వాళ్ళని మొత్తానికి లెక్కలు చెప్పమని చెప్పండి. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా సులువు అయిపోయింది. ఇంకోటి ప్రధానమంత్రి ఆయన ఫ్లైట్ లో మష్రూమ్స్ వస్తాయి, 30 లక్షల సూట్ వేసుకుంటాడు. ఈ రోజు ప్రజాధనంతోని ఏదైతే ఇప్పటిదాకా ప్రధానిలు ఎంతమంది అయితే ఖర్చు పెట్టిండో దానికి 4 ఇంతలు ఈ రోజు నరేంద్ర మోదీ ఖర్చు పెట్టింది అనేది కూడా లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు దేశాన్ని అభివృద్ధి అంటుండు. ఈ రోజు మొత్తానికి డాలర్ రేట్ ఎక్కడ పోయింది? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్యాస్ రేట్ ఇప్పుడేముంది? శివకుమార్ గారు 1 సెకండ్, రాణి రుద్రమ్మ గారు.